టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని మాజీ హెడ్ కోచ్ కామెంటేటర్ రవిశాస్త్రి దొంగతో పోల్చాడు. ధోనీ వికెట్ కీపింగ్ నైపుణ్యాన్ని కొనియాడుతూ పిక్ పాకెటర్ అనే పదాన్ని ఉపయోగించాడు. జేబు దొంగ కంటే ధోనీ చేతులు వేగంగా ఉంటాయని ప్రశంసించాడు. ధోనీని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ హాల్ ఆఫ్ ఫేమ్ లో చేర్చింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రవిశాస్త్రి మాట్లాడుతూ ధోనీపై ప్రశంసల జల్లు కురిపించాడు. ధోనీ చేతులు పిక్ పాకెటర్ కంటే వేగంగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా భారత్ లో ముఖ్యంగా అహ్మదాబాద్ లోని ఒక పెద్ద మ్యాచ్ కి వెళ్తే మీ వెనుక ధోనీ ఉండకూడదని చూసుకోండి, లేదంటే మీ పర్స్ మాయమైపోతుందని రవిశాస్త్రి అనగా అక్కడ నవ్వులు పూసాయి. అయితే ధోనీ వేగవంతమైన వికెట్ కీపింగ్ ను ప్రశంసిస్తూ రవిశాస్త్రి ఈ వ్యాఖ్యలు చేశాడు. ధోనీ తన కెరియర్ లో మెరుపు వేగంతో ఎన్నో స్టంపౌట్స్, రన్అట్స్ చేశాడు. ధోనీ ప్రతికూల పరిస్థితుల్లోనూ ధైర్యంగా ఉంటాడని రవిశాస్త్రి అన్నారు. ధోనీ 0 కొట్టినా, అవుట్ అయినా, ప్రపంచ కప్ గెలిచి సెంచరీ కొట్టినా, డబుల్ సెంచరీ సాధించినా ఒకేలా ఉంటాడు. అతనిలో ఏమాత్రం తేడా కనిపించదని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. అయితే భారత జట్టుకు 3 ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక కెప్టెన్ గా ధోనీ గుర్తింపు పొందాడు. అతని నాయకత్వంలోనే భారత్ 2009లో టెస్టుల్లో నెంబర్ 1 స్థానానికి చేరుకుంది. ఆ అసాధారణ విజయాలు, వికెట్ కీపర్ గా అతని అద్భుతమైన ప్రతిభకు గుర్తింపుగా ఐసీసీ అతన్ని హాల్ ఆఫ్ ఫేమ్ లో చేర్చింది.